అందరికీ నమస్కారము। ఈరోజు మన నందమూరి తారక రామారావు గారి 30వ సంవత్సరం అని వర్ధన సందర్భంగా మా 72వ పార్టీ మా 72వ వార్డులో ఉన్న మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ వచ్చేసి ఆయనకి నివాళులు వర్ధించడం జరిగింది। అలాగే రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పుచ్చల విజయ్ కుమార్ గారు వచ్చి రాష్ట్ర కార్యదర్శి అయిన పుచ్చల విజయ్ కుమార్ గారు కూడా వచ్చి ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులు జోహార్లు చెప్పడం జరిగింది। మేము ఈ కార్యక్రమాన్ని మా 72 వాళ్ళందరూ ఆయన జోహార్లు నియమించడం జరిగింది। జోహార్! ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా నమస్కారం। ఇక్కడికి వచ్చేసినట్టు తెలుగుదేశం పార్టీ 72వ వార్డు కుటుంబ సభ్యులందరికీ కూడా మహిళా అధ్యక్షురాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుచ్చ విజయ్ గారికి, ఈ వార్డు ఇప్పుడు ప్రస్తుతానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి, నెక్స్ట్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున తెలియజేస్తూ, ఏదైతే తెలుగు ప్రజలు గుండెల్లో చిరస్థాయి ఉన్నారు అంటే ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారే। ఎందుకంటే పేదలకు బడుగు బలహీన వర్గాలకి ఒక స్థానం కల్పించారంటే ఒక ఎన్టీ రామారావు గారే। ఈ రోజు చరిత్రలో ఢిల్లీ పాలకుల్ని తరమకొట్టింది, ఢిల్లీ పాలకులు తరమకొట్టింది ఏకైక ఎన్టీ రామారావు గారు। పార్టీ పెట్టిన వెంటనే పేద ప్రజలకి కొడుపు నిండా తిండి కూడా తినలేని పరిస్థితుల్లో 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు। ముఖ్యమంత్రి పీఠం కదా ముఖ్యం, ప్రజల్ని ఉన్నత స్థాయికి తీసుకురావడమే ముఖ్యం। అదే తరహాలో నడుస్తున్న ఏకైక వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అదే తరహాలో ఇప్పుడు తయారవుతున్న లోకేష్ బాబు గారు। ప్రజలకు ఇప్పుడు యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని హార్నాసాలో కష్టపడుతున్నది కూటమి ప్రభుత్వం। ఈ రోజు ప్రజలు ప్రతి ఒక్కరు గుర్తించాలి, ప్రభుత్వం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తుంది। ఇంకా ఏ విధంగా మాట్లాడాలి కానీ పెద్దలు ఇంకా ఉన్నారు కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం।